హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ వేక్ ఫిట్ సంబంధించిన మ్యాట్రిక్స్ ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే మీరు చివరకు చూడండి, అలా చూస్తే మీకు అర్థం ఉండదు జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వేక్ ఫిట్ సంబంధించిన మ్యాట్రిక్స్ ని మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు వెనక్కి పంపించేసి డబ్బులు ఎలా పొందాలన్నది, అలాగే నచ్చకపోతే వేరే యొక్క మ్యాట్రిక్స్ ని కానీ లేదా వేరే ప్రొడక్ట్ ని మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే ఎలా చేసుకోవాలన్నది నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్స్ ఇక్కడ ఐ కార్డ్ లోని కింద డిస్క్రిప్షన్ లోని వీడియో ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. అవి చూసి ఎక్స్చేంజ్ కానీ లేదా రీఫండ్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అయితే మీకు అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మ్యాట్రిక్స్ ని నేను వేక్ ఫిట్ సంబంధించిన వీళ్ళ వెబ్సైట్ లోనే ఆర్డర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అని కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది. బట్ 100 days ఫ్రీ ట్రయల్ అన్నది మనకు పొందాలనుకున్నట్లయితే కంపల్సరీ ఈ వెబ్సైట్ లో మనం ఆర్డర్ చేసుకున్నట్లయితేనే మనం క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్స్ ద్వారా మీరు బై చేయండి. నేను 75x60 సెంటీమీటర్స్ గల మ్యాట్రిక్స్ 100 days వాడాను. అది నాకు ఇన్కంఫర్టబుల్ గా ఉండడం వల్ల నేను ఇప్పుడు ఈ 8 inches సేమ్ దాంట్లోకి నేను రీప్లేస్ అయితే చేశాను. సో ఈ 100 days నేను ఆల్రెడీ ఈ మ్యాట్రిక్స్ అయితే నేను వాడాను. నా యొక్క అనుభవం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ అయితే ఈ మ్యాట్రిక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ప్యాకేజ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ నాకు 6 inches లో అయితే నాకు పెద్ద రోల్ అయితే వచ్చింది. అది మీకు వీడియోలో చూపిస్తాను క్లిప్. ఇదైతే నాకు ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసి వచ్చింది. బ్యాగ్ అయితే ఈ రకంగా ఉంది. దీనిపైన మనకి ఇది గోన్ సంచిది రైస్ బ్యాగ్ ఉంటది కదా, ఆ సంచి లాంటిది ఇది. దీనిపైన అయితే వేక్ పిట్ అని ఉంది. అయితే ఇక్కడ ఇందు మీద మన డీటెయిల్స్, ఇక్కడ వేక్ పిట్ సంబంధించిన ఫ్యాక్టరీ సంబంధించిన డీటెయిల్స్, ఇక్కడ మన డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక సీల్ వేయడం జరిగింది. ఇక్కడ నాకు ఒక మైనస్ ఏమనిపించింది అంటే ఈ సీల్ జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడైనా కానీ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జస్ట్ వాళ్ళు ఓపెన్ అయిపోయింది. నేను ఈ సీల్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ ఫస్ట్ వచ్చిన దాంట్లో అయితే సీల్ అయితే బ్రేక్ చేశాను. కానీ దీనికైతే ఎందుకో ఇందులో ఏమైనా ఒకవేళ వారంటీ కార్డు కానీ నైఫ్ కానీ ఏమైనా ఉన్నా అది మిస్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ ప్యాకింగ్ లో అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇందులో ఒక నైఫ్ అయితే ఇచ్చారు, ఎందుకంటే దీన్ని మనం అన్ప్యాక్ చేసుకోవడానికి. ఇందులో ఉన్న మొత్తం ఎయిర్ అంతా తీసి ఇలా మొత్తం ఒక చిన్న ఇలా అయితే ఉంది. ఇలా ఇచ్చిన దాంతో మనం జస్ట్ ఇలా కట్ చేస్తే ఓవరాల్ గా మనం దీనికి కవర్ అయితే చింపేసిన తర్వాత విత్ ఇన్ 1 minute లోనే మనకి ఇలా ఈ షేప్ లోకి అయితే వచ్చేసింది. సో దీని మోడల్ అయితే ఇక్కడ మనకి రాసి ఉంది. ఇది వచ్చేదానికి 8 inches. ప్రీవియస్ నేను 6 inches తో వాడాను. ఇది 8 inches ఉందా లేదో చూద్దాం. ఇదిగో ఇంత ఉంది. దీనిపైన మనకి ఇది ఒక లేయర్. ఇది మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. వాషబుల్. ఇది మనం వాషింగ్ మిషన్ లో కూడా వేసుకుని వాష్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఇక్కడ మనకి ఒక 3 layers అయితే ఉన్నాయి. ఈ పైదైతే ఆర్గోటెక్ లేయర్ ఇది. సో ఇది మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. వాషబుల్ ఇది మనకి ఇక్కడ జిప్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇదంతా బయటకు తీసేయచ్చు. ఇందులో మనకి ఇంకా 3 layers అయితే ఉన్నాయి. ఈ పైది వచ్చేదానికి ఆర్థో మెమొరబుల్ ఫోమ్ ఇది. దానికి ఇది వచ్చేదానికి సపోర్టు, ఇదేమో ఫోము. ఇదైతే మనకి 7 inches. నేనైతే 8 inches పెట్టాను. బట్ నాకైతే ఇంకో 7 inches అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ గా వేసుకుంటే 8 inches అనుకోవాలి. బట్ ఒక 1.2-0.3 centimeters అయితే కొంచెం తక్కువగానే ఉంది. దీని షేప్ అయితే ఏమీ షేప్ అవుట్ అయితే అవ్వట్లేదు. సో మనం ఎలా కూర్చుంటే కొంచెం దిగుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి పైకి లేసిపోయినట్లయితే మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ గా మనం ఇలా పడుకున్నట్లయితే మన ఏదైతే ఈ భాగం ఉందో కొంచెం ఇందులోకి అడ్జస్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇలా పీస్ఫుల్ గా మొత్తం మన బాడీ అయితే స్టేబుల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పడుకున్నప్పుడు మన పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఎలా ఎగురుతుంటే మనకి ఎటువంటి పెద్ద ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే లేదు, పర్వాలేదు. ఓవరాల్ గా మనం ఈ బెడ్ ఎవరికి సజెస్ట్ చేయాలంటే ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ కానీ లేదా బాడీ పెయిన్స్ కానీ ఉన్నట్లయితే ఇది రెఫరబుల్, బాగానే ఉంటుంది. ఇదైతే స్మూతీ కానీ బౌన్సీ అయితే ఎక్కువ ఉంటుంది కానీ బట్ స్మూత్నెస్ అయితే ఉంటుంది. దీన్ని బై చేయాలనుకున్నట్లయితే కంపల్సరీ వెబ్సైట్ లోనే బై చేయండి. కంపల్సరీ మీరు మర్చిపోకూడదు ఏంటంటే మెజర్మెంట్ అన్నది కంపల్సరీ మీరు ఒకసారి టేప్ తోటి కరెక్ట్ గా తీసుకోండి. ఇటు సైడ్ ఇంచెస్ అన్నది ప్రాబ్లం లేదు. మీకు ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటే అన్ని ఇంచెస్ అయితే మీరు పెట్టుకోండి. 6 inches అయితే మినిమం మీరు 60-70 kgs ఉంటే పెట్టుకోండి. 70 లేదా 80-90 kgs కన్నా అబోవ్ ఉన్నట్లయితే 8 inches. ఒకవేళ మీరు 90-100 kgs ఉన్నట్లయితే 10 inches పెట్టుకోండి. బట్ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నట్లయితేనే బెటర్ నేను అంటాను. మినిమం అయితే 8 inches అయితే పెట్టుకోండి. మీరు కొలుస్తున్నప్పుడు ఈ లోన
ఈ లాన్ ఇంచెస్ మీరు మెజర్మెంట్ అయితే చేసుకోండి. ఎంటైర్ మనం బెడ్ మీద వేస్తే ఈ రకంగా లుక్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదన్నది కింద కామెంట్ లో రాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకున్నట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ అయితే ఆన్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.